నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మరొకసారి అయితే టెన్షన్ నెలకొందనమాట. ప్రస్తుతం ఇరాన్ మరియు అమెరికా మధ్య ఈ యొక్క చర్చలు జరుగుతూ ఉన్న వేళ అమెరికాకు సంబంధించిన మీడియా సంస్థలు కీలక ప్రకటన చేశాయి. వివరాల్లోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పైన అణు ఒప్పందం కోసం తన డిమాండ్లను నెరవేర్చడానికి బలవంతం చేయడానికి ప్రారంభంలో పరిమిత సైనిక దాడిని చేసేందుకు ఆలోచిస్తూ ఉన్నారు. ఇది ఇరాన్ను ఒక ఒప్పందానికి ఒత్తిడికి తీసుకురావడానికి రూపొందించబడిన మొదటి అడుగని చెప్పేసి, కానీ పెద్ద ప్రతీకార్య చర్యకు ప్రేరేపించగల పూర్తి స్థాయి దాడికి లోనవుతూ ఉందని చెప్పేసి, ఈ వారాంతంలో ఇరాన్ పై దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని చెప్పేసి మీడియా నివేదికలు చెబుతూ ఉన్నాయి. అమెరికా సైన్యం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి అయితే తెలియజేయడం జరిగిందనమాట. శనివారం మేము ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అమెరికా మిలిటరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే తెలియజేయడం జరిగింది. ఇటీవలి రోజుల్లో మనం చూసుకుంటే మిడిల్ ఈస్ట్లో వైమానిక మరియు నావికా దళాలు గణనీయంగా పెరిగిన తర్వాత ఈ వారాంతంలోనే ఇరాన్ పైన దాడి చేయడానికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉందని సీనియర్ జాతీయ భద్రతా అధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చెప్పారని చెప్పేసి అమెరికా మీడియా నివేదికలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే సాఫీగా చర్చలు జరుగుతూ ఉన్న వేళ ఇరాన్ పైన మరింత ఒత్తిడి పెంచడానికి మనం చూసుకుంటే యుద్ధ నౌకలు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, సైన్యం కావచ్చు, ఇరాన్కు దగ్గరగా ఉన్న హార్మోన్ జలసంధి వద్ద మనం చూసుకుంటే అమెరికా సైన్యం అయితే ఉందన్నమాట. అలాగే అమెరికా అధ్యక్షుడి నుంచి ఆదేశాలు వస్తే మేము వెంటనే ఇరాన్ పైన దాడి చేస్తామని చెప్పేసి అమెరికా సైన్యం మనం చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు తెలపడం జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు తెలపడం జరిగింది, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. మరి రేపు ఏం జరగబోతుందో వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అమెరికా దాడి చేస్తే కానీ ఇరాన్ కూడా ప్రతిదాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే ఇరాన్ మనం చూసుకుంటే అమెరికా స్థావరాలు ఉన్న కువైట్ కానీ, లేకపోతే యుఏఈ కానీ, ఖతార్ కానీ, బెహ్రెన్ మరియు సౌదీ అరేబియాలో లక్ష్యం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు సౌదీ అరేబియా, కువైట్ దేశాలు ఏం చెబుతూ ఉన్నాయంటే కానీ మేము ఈ యుద్ధానికి అనుకూలంగా లేమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో ఇరాన్ కూడా కీలక ప్రకటన చేసిందనమాట. మేము ప్రజలపైన దాడి చేయము, కేవలం అమెరికా స్థావరాలు, నేవీ బేసులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తామని ప్రకటించడం జరిగింది. రేపు ఎటువంటి దాడులు ఉండకూడదని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.